హాయ్ ఫ్రెండ్స్, మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నాము. ప్రయాణం చేయాలి. ముందుగా అహోబిలంకి వెళ్ళడం. మొత్తానికి అందరూ నైట్ అక్కడే స్టే చేసి ఉదయాన్నే లేచి మొత్తం అందరూ ఫ్రెష్ అప్ అయ్యి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి దిగువ అహోబిలం ఎదురుగా ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎదురుగా తులహారాలు టెంకాయలన్నీ తీసుకొని దేవస్థానంలోకి బయలుదేరుతున్నాము. లోపల చూడడానికి చాలా బాగుంది. ఎంత అద్భుతంగా నిర్మించారు దేవాలయాన్ని. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళే క్రమంలో ఇక్కడ ఒక ఆవు ఉంటుంది. అది ఎప్పుడూ దేవాలయంలోనే ఉంటుంది. ఎవరు ఎంత అడ్డుపడినా అది బయటకు వెళ్ళదు, దేవస్థానంలోనే ఉంటుంది. ఇక్కడ ఒక కోతి కొబ్బరి నీళ్ళు తాగుతుంది చూడండి. అలాగే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్ళాము. అక్కడ తర్వాత అందరూ బయటకు వెళ్ళే క్రమంలో ముందర చూడండి, అందరూ దేవాలయం ఎదురుగా ట్రాక్టర్లకు గడ స్తంభం 1500వ శతాబ్దంలో నిర్మించారు. అలాగే తర్వాత లడ్డు కౌంటర్లో లడ్డు తీసుకొని ఎగువ అహోబిలం బయలుదేరాము. అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ మొత్తం ఇక్కడ నిత్యం అన్నదానం చేసుకుంటారు. అలాగే ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయి. ఎగువ అహోబిలంకి వెళ్ళడానికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మేమందరము ఎగువ అహోబిలానికి. చూడండి నల్లమల్ల అడిగి ఎంత దట్టంగా ఉందో. కాలినడకన వెళ్తున్నాక మొత్తానికి ఎగువ అహోబిలానికి చేరుకున్నాము. ఇక్కడికి వరకు ఉంటాయి ఫ్రీ బస్సులు. ఇక్కడి నుంచి కాలినడకన పైకి వెళ్ళాలి. మేము వెళ్తున్నాము. ఎగువ అహోబిలంలో ఉన్న బావి. ఇక్కడి నుండి మెట్ల మార్గాన పైకి వెళ్ళాలి. దాదాపుగా 80 మెట్లు ఉంటాయి. అవి ఎక్కిన తర్వాత ఎగువ అహోబిలం చేరుకొని అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ మొత్తం ఫ్యామిలీ అందరూ నామం పెట్టించుకొని అక్కడ నుండి అడవి ద్వారా పైకి కాలినడకన పైకి వెళ్తున్నాము. మొత్తం ఫ్యామిలీ అందరూ. మా నాన్న ముందు వెళ్తున్నాడు, నేను మా అమ్మ కలిసి వెనకలు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. అందరూ కలిసి ముందుకు వెళ్తున్నాము. అక్కడి నుంచి పైకి వెళ్తున్నాము. చూడండి నీరు చాలా చిన్నగా వస్తున్నాయి. నీళ్ళు అంతగా లేవు. ఎండాకాలం కాబట్టి ఎక్కువగా నీళ్ళు రాలేదు. మన డ్రైవర్ అన్నయ్య బెంగళూరు నుంచి వచ్చాడు. అందరూ కలిసి ఎగువ అహోబిలంలో ఉన్న జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాం. చూడండి అడవిలో నడుచుకుంటూ. ఇలాగే కొద్దిగా ముందు నడుచుకుంటూ వెళ్ళగానే పైకి చూడగానే ఉగ్రస్తంభం కనిపిస్తుంది. చూడండి ఎంతో ఎత్తులో ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం అందరూ కలిసి. చూడండి అట్లా అలాగే మెటుకుల ద్వారా పైకి చేరుకోవాలి. అందరూ అలసిపోయి అక్కడ వాళ్ళు అక్కడే మెటుకుల మీద నిల్చొని ఉన్నారు. చూడండి అంతా మొత్తం లైన్గా ఉన్నారు, ఎక్కలేక పైకి వెళ్ళడానికి. ఇక్కడి నుంచి కొంచెం ముందు వెళ్ళగానే అక్కడే ఉన్నది జ్వాలా నరసింహస్వామి. అలాగే చేతులు కడుక్కున్న ప్రదేశం. ఇక్కడ నీరు పట్టుకుంటున్నారు, పైనుంచి ఉప్పుతున్న నీరు. చూడండి చాలా బాగుంది చూడడానికి ఇక్కడ ప్లేస్. చూడంతో పెద్ద లోయ ఉంది ఇక్కడ. ఇలానే ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ ముందర కనిపిస్తున్నదే దేవాలయం. అక్కడకు నేను అందరూ కలిసి వెళ్తున్నాం. ఇక్కడి నుండి ముందుకు అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నీళ్ళు ప్రవహిస్తుంటాయి చిన్నగా. అలాగే వర్షాకాలం అయితే ఎక్కువగా ప్రవహిస్తుంటాయి. చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ పాచి ఎక్కువగా ఉంటుంది. చూడండి కింద కనిపిస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. హిరణ్యకశిపుని చంపినప్పుడు రక్తం చేతులకు అయినప్పుడు కడుక్కున్న స్థలం ఇది. చూడండి చూపిస్తాను ముందర. జ్వాలా నరసింహస్వామి అహోబిలం స్వయంభుగా వెలిసిన జ్వాలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇదిగో చూడండి ఇక్కడ ముందర ఉన్నది. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన ప్రదేశం. చేతులకు రక్తమైనప్పుడు సాక్షాత్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా తన చేతులను కడిగిన ప్రదేశం.
ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న నీరును భక్తులందరూ ప్రసాదముగా స్వీకరించి బాటిళ్ళ ద్వారా తీసుకొని వెళ్తుంటారు. చూడండి, ఇందులోకి కాయిన్స్ కూడా వేశారు. మేము కూడా ఇక్కడ పైన కనిపిస్తున్న దేవాలయం శ్రీ జ్వాలా నరసింహస్వామి దేవాలయం. ముందుకు వచ్చి అక్కడి నుండి ఉగ్రస్తంభముకు బయలుదేరాము. చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ ప్రయాణం. నిదానముగా ఎంతో జాగ్రత్తగా పైకి ఎక్కాలి. ఏమాత్రం ఒక్క రాయి మిస్ అయినా కానీ మనం కిందికి వెళ్ళి పడిపోతాము. చూడండి, ఎంతో జాగ్రత్తగా ఎంతో భయంగా పైకి ఎక్కాలి. అదో అక్కడ కనిపిస్తున్నది ఉగ్రస్తంభం. పై అక్కడికి వెళ్ళాలి. చూడండి, ఇలా తాళ్ళు సహాయంతో పైకి ఎక్కాలి. మేము కూడా అలాగే నిదానంగా పైకి ప్రయత్నిస్తున్నాం. చూడండి, ఎంత లోయలో ఉన్నది ఈ ప్రదేశం. మొత్తానికి ఇక్కడి నుండి మేము పైకి చేరుకున్నాము. చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైకి ఎక్కొచ్చిన వాళ్ళంతా ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు కాసేపు. అలాగే విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఉగ్రస్తంభం ఇంకా కొంచెం ముందుకు ఉంది. ఇక్కడ కనిపిస్తున్నది కోతి. చూడండి ఎంత బాగా కూర్చో ఉన్నదో చెట్టు కొమ్మ పైన. చూడండి, చుట్టూ లోయ, మధ్యలో ఉన్నది స్తంభం. ముందు కనిపిస్తున్న కొండను గరుడాద్రి కొండ అని పిలుస్తారు. ఎందుకంటే మధ్యలో ఉన్నది ఆఫ్ సైడ్ ఈ సైడ్ రెక్కలుగా కనిపిస్తున్న అందుకు గరుడాద్రి కొండ అని అంటారు. నాకు తెలిసిన నేను చెబుతున్నా. ముందర కనిపిస్తున్నదే జెండా, అక్కడ ఉన్నది ఉగ్రస్తంభము స్వామి. అక్కడికి వెళ్తున్నాము. నిదానముగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమాత్రం కొంత కాలు జారినా కిందకి పడిపోతాము. చూడండి, ముందుకు వెళ్తాము. ఇక్కడి నుంచి చిన్న మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. చేరుతున్నాం మేము ఫ్యామిలీ అందరూ. బాత్రూమ్ ఉంది. చూడండి అక్కడ కనిపిస్తున్నారు చిన్నగా పైకి ఎక్కొస్తున్న వారు అందరూ, భక్తులు మొత్తం అందరూ. ఇక్కడ స్వామి ఉన్నాడు అనడానికి నిదర్శనం. చూడండి, ఇక్కడ మొత్తానికి పైకి చేరుకున్నాము. ఇదిగో చూడండి ఉగ్రస్తంభం చుట్టూ చూడండి ప్రదేశంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రస్తంభం చీల్చుకుంటూ ఉగ్రస్తంభం పైన స్వయంభుగా వెళ్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో టెంకాయ కొట్టి దీపం వెలిగించి అక్కడ పూజ చేసుకుని భక్తి శ్రద్ధలతో అంతా బాగా జరగాలని మొక్కుకొని టెంకాయ కొట్టి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని స్వామి దర్శనం కంప్లీట్ అయింది. అలాగే కొద్దిసేపు మీకు ఈ చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం అంతా చూపిస్తాను. చూడండి, చాలా అద్భుతంగా ఉంది మొత్తం లొకేషన్ అంతాను. పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది, ఎంతో సాహసం చేసి పైకి ఎక్కి రావాలి ఈ లొకేషన్ చూడడానికి. అలాగే స్వామి సన్నిధిని చేరుకోవడానికి చూడండి మొత్తం చుట్టూ దట్టమైన నల్లమల్ల అడవి. ఎటు నుండి ఏ జంతువులు వస్తాయో కూడా తెలియదు, అలాంటి ప్రదేశం ఇది. ఇక్కడ కట్టెలతో నిచ్చెన ఏర్పాటు చేశారు. అలా అయినా దిగచ్చు, ఇలాగైనా దిగచ్చు. కింద ఒక ఇక్కడ కనపడుతున్నాడు ఈయనే మా డ్రైవర్ అన్న కారు. చూడండి, చూడండి ఉగ్రస్తంభం పైన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు చూపిస్తాను. చూడండి, చూసి దర్శనం చేసుకోండి. చూడండి, చూపిస్తాను ఇప్పుడు. చూడండి, చూడండి ఎంత లోయ ఉందో. ఇక్కడ నుంచి చూస్తే పడిపోతామైనంత భయంగా ఉంది. ఎంతో జాగ్రత్తగా రావాలి సన్నిధికి చేరుకోవాలంటే. చుట్టూ కొండలు, మధ్యలో ఈ ఉగ్రస్తంభం ఉంటుంది. చూడండి, దాదాపు ఒక 2000-3000 అడుగుల ఎత్తులో ఉన్నది ఈ ప్రదేశం. చుట్టూ కొండలు చూడండి. వర్షాకాలం అయితే ఇంకా చాలా పచ్చదనంగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంత పచ్చదనము, కొంత భాగం ఎండిపోయి ఉంది.
చూడండి. పుట్టిన ప్రదేశంగా చూడండి. దాదాపుగా 3000 అడుగుల పైన ఎత్తు ఉన్న ఈ కొండపైకి చేరుకోవాలంటే ఎంతో సాహసం చేసి ఎక్కాలి. ఎన్నో అడ్డంకులన్నీ భరించి పైకి ఎక్కాలి. ఆ తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకొని తర్వాత కిందికి దిగుతున్నాము. చూడండి, ఎంతో జాగ్రత్తగా దిగాలి. చూడండి, ఎంత నిదానంగా వెళ్తే అంత జాగ్రత్తగా మనం కిందకి దిగుతాము. ఏ మాత్రము కానీ ఒక్క రాయి కానీ జారిందంటే కిందకి మనము చేతికి కూడా చిక్కము, అంతా కిందికి వెళ్ళిపోతాము. చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ కొండ. అలాగే కిందికి వెళ్ళే ప్రదేశంలో తర్వాత ఒకసారి జ్వాలా నరసింహస్వామిని, రక్తగుండమును మరొకసారి దర్శించుకొని కిందికి వెళ్తున్నాము. చూడండి, మరొకసారి చూపిస్తున్నాను. రక్తగుండము చూడండి ఎంత రెడ్ కలర్లో ఉందో ఈ ప్రదేశం. చూడండి, అదిగో చూడండి, నీరు కూడా చాలా చల్లగా ఉన్నాయి. కూల్గా బాగా తాగడానికి కూడా బాగా నీట్గా ఉన్నాయి. ఎంత టేస్టీగా ఉన్నాయి నీళ్ళు. నరసింహస్వామి టెంపుల్ చూడండి, అదిగో చూడండి. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు. సబ్స్క్రైబ్ చేసుకోండి.